హలో టీమ్. దిస్ ఇస్ డీపీ ఫ్రమ్ డీపీ ద ట్రేడర్. సో, మనం ఈరోజు ఏంటంటే బేసిక్‌గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఐసీటీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? వీటి గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అంటే చాలామంది ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఎస్ఎంసీ, ఐసీటీ, లిక్విడిటీ, స్టాప్ లాస్ సెట్టింగ్ ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించే మాట్లాడుతుంటారు. అంటే వాటికి అసలు బేసిక్ అంటే ఏంటి? అవి ఎలా ఫార్మ్ అవుతాయనేది నేను డ్రా చేసి చెప్తాను. అంతే పెన్‌తో డ్రా చేసి చెప్తాను. మీకు అర్థమైపోద్ది. మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలంటే గనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానెల్‌లో డీబీ ద ట్రేడర్ ఈ ఛానెల్‌లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. అవి మీరు ఒకసారి కాన్సంట్రేట్ చేయొచ్చు. మీకు చాలా వీడియోస్ ఎస్ఎంసీ, ఐసీటీ రిలేటెడ్ ఉంటాయి. మీరు చూడొచ్చనమాట. మీరు ఈ వీడియోస్‌లోకెళ్ళి ఓకే. సరే మనం ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో, బేసిక్‌గా మన ఎస్ఎంసీలో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎస్ఎంసీలో అది ఫాస్ట్‌గా చెప్పను. కొన్ని డివైడ్ చేస్తాననమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ కింద మార్కెట్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేస్తాము. సింపుల్‌గా చూడండి మెయిన్‌గా మన మార్కెట్ ఫస్ట్ ఎస్ఎంసీలో మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో, మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్. ఓకే. మార్కెట్ స్ట్రక్చర్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉందో, డౌన్ ట్రెండ్ ఉందో చూసుకోవాలి. సింపుల్ ఫార్ములా అందరికి చెప్పిందే. జనరల్ ఏంటంటే మార్కెట్ హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ ఈజీగా చూడండి. హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే గనక మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు. లేదా లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే గనక మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. సో, ఇది అందరికీ తెలుసు. ఇదే బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్. దేనికైనా ఫౌండేషన్ ఇదే. ఓకేనా? సో, ఈ మార్కెట్ స్ట్రక్చర్‌లోనే మనకి ఎస్ఎంసీ అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. సో, ఇక్కడ ఇక్కడ వరకు చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ చూడండి ఇక్కడ బేసిక్‌గా ఎస్ఎంసీలో చెప్తున్నాను. సో, ఈ స్వింగ్ హై ఉంది కదా! దీన్ని ఇలా బ్రేక్ చేస్తే గనక బేసిక్‌గా బీఓఎస్ అనమాట. 1 మినిట్. సారీ బీఓఎస్. ఓకే. సో, ఈ స్వింగ్ హై ఎలా బ్రేక్ చేస్తే ఏంటి సింపుల్‌గా బీఓఎస్. ఓకేనా? ఇది. అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మార్కెట్ స్ట్రక్చర్స్ బ్రేక్ చేసుకు వెళ్తుందనమాట. మార్కెట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇది బీఓఎస్. ఇది బీఓఎస్. అంటే మార్కెట్ స్ట్రక్చర్స్ బ్రేక్ చేసుకుంటే కిందకొస్తుంది. స్ట్రక్చర్స్ బ్రేక్ చేసుకుంటే ఎళ్తుంది. ఇది మార్కెట్ స్ట్రక్చర్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో, ఎందుకు అది ఇంపార్టెంట్ అన్నది మీకు క్లారిటీగా అర్థమైతది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిన్‌గా మనం మార్కెట్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మార్కెట్‌లో ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే మనకి ట్రేడర్స్ ఎక్కడి నుంచి మార్కెట్‌లోకి వస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ సైకాలజీ పార్ట్ ఇక్కడ. మార్కెట్ ఏంటంటే ఫస్ట్ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది. ఒక స్వింగ్ లో ఇలా క్రియేట్ చేసింది. ఇది తెలుసు కదా! మార్కెట్‌లో మార్కెట్‌లో చూసుకుంటే ఒక స్వింగ్ హై ఉంది. ఓకేనా? ఇక్కడ స్వింగ్ హై ఉందా? క్లియర్‌గా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఈ స్వింగ్ హైని బ్రేక్ చేయాలి. అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితదనమాట. ఓకే. సో, ఇప్పుడేంటంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఇలా ట్రావెల్ చేసిందనుకోండి ఈజీగా. ఓకే. ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ ఇలా బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇది బీఓఎస్ అనుకున్నాం. ఓకేనా? సో, మార్కెట్ మళ్ళా ఎక్కడికొస్తే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? సో, మార్కెట్ అనేది ఇలా ట్రావెల్ అయినంత వరకు ట్రావెల్ అవ్వచ్చు. ఓకేనా? కానీ మార్కెట్ ఎక్కడికొస్తదంటే, ఎప్పుడైతే మార్కెట్ ఇలా బ్రేక్ చేసి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోదు. అది అస్సలు వెళ్ళదు. ఖచ్చితంగా మార్కెట్ ఎనక్కొస్తది. మీరు బ్రేక్ చేసి వెళ్ళిపోతుందని కానీ ఇక్కడ ఇలా బై చేయకూడదు. ఓకేనా? మీరు క్లియర్‌గా చెప్పాల్సిందేంటంటే, మార్కెట్ ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేసి వెళ్ళిపోతుందని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇలా బై చేయకూడదు. ఎందుకంటే మీరిలా బై చేశారంటే మిమ్మల్నందరిని కూడా ట్రాప్ చేయడానికి మార్కెట్ మళ్ళా ఎనక్కొచ్చేస్తది. ఓకే. ఎనక్కొచ్చేసినప్పుడు మార్కెట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ప్రాపర్‌గా చూసుకుంటే ఇందాకే చెప్పాను గదా! ఈ స్వింగ్ ఉంది గదా! ఈ స్వింగ్ నుండి ఇక్కడ ఎరుకు. ఇదంతా కూడా సెకండ్ టాపిక్ ఏంటంటే ఆర్డర్ ఫ్లో. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్ ఫ్లోలోకొచ్చాం. మీకు అర్థమైందా? ఆర్డర్ ఫ్లో. ఇప్పుడు మనం మార్కెట్ పెరిగిపోయిన తర్వాత ఈ ఆర్డర్ ఫ్లో ఏరియాలోనే మనం ఎంట్రీ తీసుకోవాలనమాట. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్ ఇలా స్వింగ్ వేలో తీసుకొని ఎలా వెనక్కొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. ఆర్డర్ ఫ్లో ఒక చిన్న కన్ఫర్మేషన్ మీద. ఓకేనా? ఆర్డర్ ఫ్లో. ఓకేనా? ఇదే ఆర్డర్ ఫ్లోలో ఒక ప్రాపర్ క్యాండిల్ ఉంటదనమాట. దాన్నే ఆర్డర్ బ్లాక్ అంటారు. ఓకే. ఇవన్నీ గూడా. సో, ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొత్తం అన్నీ డ్రా చేసి చూపించాలి అంటే గనుక ఇక్కడ ఇంపాసిబుల్. అందుకని జస్ట్ ఇలాగా స్ట్రక్చర్ ప్రకారం చెప్తాననమాట. మొత్తం అంతా డ్రా చేయాలంటే ఇందాక ఆర్డర్ బ్లాక్ గురించి చెప్పాను గదా! ఓకే. సో, ఇది మీకు ఆర్డర్ ఫ్లో అయితది. ఇక్కడ ఆర్డర్ ఫ్లోలో ట్యాప్ చేసిన తర్వాతన మార్కెట్ ఏదో పెరగొచ్చు. లేదా అక్కడ చిన్న ఒక క్యాండిల్ ఉంటదనమాట. ఒక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. మార్కెట్ అంటే అగైన్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్‌లోకొచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యాడర్ లేదా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఒస్తది. దాని తర్వాత ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లోకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా ఒక లిక్విడ్ స్వీప్ క్యాండిల్ ఉంటదనమాట. స్వీప్ క్యాండిల్ తీసుకున్న వెంటనే క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెటింగ్ టు ద ఎక్కడికి? ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ వరకు. ఓకేనా? ఇది. బీఓఎస్. ఓకేనా?
సో ఇలాగనమాట ఒక ఆర్డర్ ఫ్లో, ఆర్డర్ బ్లాకు మీకు మార్కెట్ స్ట్రక్చర్ కూడా అర్థమైంది. ఓకేనా? సో ఇది మెయిన్‌గా. ఇప్పుడు మార్కెట్‌లో మీకు అన్నీ చెప్పానా? ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడేంటంటే సేమ్ ఇదే స్ట్రక్చర్. మీకు స్టార్టింగ్‌లో ఎందుకు అప్ ట్రెండ్ గురించి మాట్లాడానంటే, దీని బేస్ చేసుకునే ఇది ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మార్కెట్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ పెరిగింది. ఇప్పుడు జస్ట్ మార్కెట్ ఎలా వచ్చింది? ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ అయింది. ఓకేనా? ఇక్కడి వరకు తెలుసు. మార్కెట్ ఎలా పెరిగిందని తెలుసు, ఎలా వస్తుందని తెలుసు. ఇప్పుడు మార్కెట్‌లో నెక్స్ట్ మూవ్ ఏంటి? ఖచ్చితంగా ఎలాగొచ్చిందంటే సంథింగ్ కాల్డ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను. ఎఫ్‌పీజీస్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎఫ్‌ఈజీ ఉంటది. మాక్సిమం ఇక్కడ కూడా ఎఫ్‌ఈజీ ఉండొచ్చు. 2 ఎఫ్‌ఈజీస్ ఏంటి? ఏ ఎఫ్‌ఈజీ వర్కౌట్ అవుద్దంటే, ఆ ఎఫ్‌ఈజీ దగ్గరకొచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉండాలి. అంటే మీకు చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ లేదా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్లాంటివి ఏవైనా ఫార్మ్ అయిందనుకో, అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా లిక్విడ్ స్వీప్ తీసుకుందనుకో, దాని మీద బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇది ఒక మీకేంటంటే మీకు పీడీఆర్ఏ అంటే మీకు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఈ ప్యాటర్న్ ఫార్మ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న దానికి టార్గెట్ ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. ఓకేనా? ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. ఇప్పుడు మీకు అర్థమైంది ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా అర్థమైంది కదా! మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎలాగుంటాయో. సో, మార్కెట్ స్ట్రాంగ్‌గా పెరిగితే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ క్రియేట్ అయితే అక్కడ ట్యాప్ చేస్తది. మార్కెట్ అయితే వెళ్తది. సో, దీని రిలేటెడ్ ఫుల్ పీడీఎఫ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో, మీకు క్లియర్‌గా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి సో, దీని రిలేటెడ్ ఫుల్ పీడీఎఫ్స్ అనేవి మన దగ్గరున్నాయి. ఇవన్నీ కూడా మీకు చూసుకుంటే ఇవన్నీ కూడా పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అనమాట. మీకు ఒకవేళ కావాలంటే మన ఛానెల్‌లో ఫాలో అవ్వండి. మన ఛానెల్‌లో వీడియోస్‌లో ఆ పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామనమాట. ఈ ఛానెల్‌లో చూస్తే గనక ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాలంటే సెండ్ చేస్తాను. ఓకే. ఓకే. ఇది అర్థమైందా? లాస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాం. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే లిక్విడిటీ. లిక్విడిటీ అనేది చాలా ప్లేసెస్‌లో ఉంటది. ఇప్పుడు మార్కెట్‌లో మొత్తం అంతా లిక్విడిటీ ఎక్కడ క్రియేట్ అయిందంటే సింపుల్‌గా చూసుకుంటే గనక ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇలా ఎళ్ళింది. ఒక హై క్రియేట్ చేసింది. ఇదొక లిక్విడిటీ ఏరియా. ఓకేనా? మార్కెట్ ఇలా వచ్చింది. ఈ లో క్రియేట్ చేసింది. ఇదొక లిక్విడిటీ ఏరియా. అంటే ఇది మీకు ఈ స్ట్రక్చరు ఇందాక చెప్పిన దానికంటే కొంచెం డిఫరెంట్. అండర్‌స్టాండింగ్ అనమాట. ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మార్కెట్ ఏమైందంటే బాటమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లిక్విడిటీ ఏరియాని టార్గెట్ చేసింది. ఓకేనా? ఈ లిక్విడిటీ ఏరియాని టార్గెట్ చేసింది. ఓకేనా? సో, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న రెస్టింగ్‌గా ఉండే లిక్విడిటీ ఏంటంటే బేసిక్‌గా ఒక స్వింగ్‌లా చూడండి. ఇక్కడ ఒక లి ఈ లిక్ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ లిక్విడిటీని కలెక్ట్ చేసుకుంది. ఓకేనా? ఓకే. ఐ లైక్ యూ. ఓకే. సో, ఈ లిక్విడిటీ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంకా ఈ స్వింగ్‌లో లిక్విడిటీ ఉందన్నమాట. ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంది. మార్కెట్ మళ్ళా కిందకొచ్చి, ఈ లిక్విడిటీని కూడా కలెక్ట్ చేసుకొని, సంథింగ్ ఇక్కడ ఉంటది. సో, మీకు మళ్ళా ఒకసారి క్లియర్‌గా డ్రా చేస్తాను. ఓకే. ఈ లిక్విడిటీ మొత్తం కలెక్ట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంటది కదా! ఈ లిక్విడిటీ కోసం మార్కెటొచ్చి, ఎప్పుడైతే ఈ లిక్విడిటీ మార్కెట్ కలెక్ట్ చేసుకుందో, సంథింగ్ ఇక్కడ ఉంటదనమాట. ఒక ఆర్డర్ బ్లాక్ అయినా, ఒక డిమాండ్ జోన్ అయినా ఏదైనా ఉంటది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుందో, ఇక్కడ మార్కెట్ డ్రాగ్ అయిందో, అప్పటి నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్తది. అప్పుడు ఓవరాల్‌గా స్ట్రాంగ్‌గా ఎళ్తదనమాట. ఓకే. అంటే స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ అనేది ఒక లిక్విడిటీస్ కింద ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే ఇంకొక లిక్విడిటీ ఉంటది. మీకు మార్కెట్ అనేది ఇలా పెరిగింది. ఓకేనా? ఇలాగ ఒక సైడ్ వేస్ లాంటిది ఫార్మ్ అయింది. చాలామంది అనుకుంటారు, ఇలా ఉంటే గనక ఇదొక ప్యాటర్న్ బ్రేక్ చేసి అప్ సైడ్ అనుకుంటారు ఎంట్రీ బేసిక్‌గా. కానీ ఇది ఎలా జరగదనమాట. దీంట్లో అండు, రీడూస్ లేవు. అదే. ఓకే. సో, ఇక్కడ చూసుకుని మార్కెట్‌లో ఎలా ఉంటదంటే, మార్కెట్ ఇలా ఎళ్ళిన తర్వాత ఒక చిన్న సైడ్ వేస్ లాంటిది క్రియేట్ అయితదనమాట. కొంచెం సైడ్ వేస్ మార్కెట్. సో, ఇక్కడ మార్కెట్‌లో చాలామంది ఏమనుకుంటారంటే, బ్రేకౌట్ ఇస్తే పైకెళ్ళిపోద్దనుకుంటారు. ఇక్కడ బ్రేకౌట్ అయితే పైకెళ్ళదు. సో, మార్కెట్ ఏంటంటే పైన లిక్విడిటీ చాలా ఉంది. కింద లిక్విడిటీ చాలా ఉంది. మార్కెట్ ఏం చేస్తుందంటే ట్రాప్ చేయాలి. ట్రాప్ చేయాలంటే ముందు పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటది మొత్తం. అప్పుడు మార్కెట్ కిందకొచ్చేస్తది. కింద లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటది. ఇప్పుడు పైన లిక్విడిటీ కలెక్ట్ అయిపోయింది. కింద లిక్విడిటీ కలెక్ట్ అయిపోయింది కాబట్టి అప్పుడు మార్కెట్ తన ఓన్ డెసిషన్ తీసుకుంటది. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళా కొంచెం కిందకి తీసుకెళ్తది. మళ్ళా ఇలా పైకి వెళ్తది. ఇక్కడ ఒక స్వింగ్ లాంటిది క్రియేట్ చేసింది చూసారా? ఇప్పుడు ఇలా పైకి వెళ్తుందని చాలామంది ఏం చేస్తారంటే మళ్ళా బై చేస్తారు. కొంచెం మందేంటంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది కదా! ఇది రెసిస్టెన్స్ అని ఇక్కడి నుంచి సెల్ చేస్తారు. మళ్ళా ఏం చేస్తారంటే కిందకొస్తది. కానీ ఎప్పుడైతే ఫైనల్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ కలెక్ట్ చేసేసుకుందో,
మార్కెట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయిపోయి వెళ్ళిపోద్ది. అప్పుడు అందరిని ట్రాప్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేస్తుంది, ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేస్తుంది, ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేస్తుంది, అందరిని ట్రాప్ చేస్తుంది. సో, ఇలాగ మార్కెట్ అనేది దాన్ని ట్రాప్ చేసి పైకి తీసుకెళ్తేనే ప్రాపర్ లిక్విడిటీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చనమాట. సో, ఇదొక ఫైనల్ టాపిక్ లిక్విడిటీలో. ఓకేనా? సో, ఈ లిక్విడిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొక ఫైనల్‌గా చెప్పాల్సిందేంటంటే ఫారెక్స్ రిలేటెడ్ అది యూజ్ అయితది. సెషన్స్ అనమాట. మీకు క్లియర్‌గా చెప్పాల్సిందేంటంటే ఒక లండన్ సెషన్ ఉంటది. ఓకేనా? తర్వాత న్యూయార్క్ సెషన్ ఉంటది. సారీ ఇది ఏషియన్ సెషన్ అనమాట. ఇది ఏషియన్ సెషను. ఒక లండన్ సెషన్ ఇలా ఉంటది. ఓకే. ఓకే. న్యూయార్క్ సెషన్ ఉంటదనమాట. ఇలా బేసిక్‌గా ఉంటాయి సెషన్స్ అనమాట. అండ్ మీకేంటంటే ఈ సెషన్‌లో అంటే ఒక సెషన్ లో అని ఉంటదనమాట. ఈ సెషన్ లో కలెక్ట్ చేసుకుంటే మార్కెట్ పైకి వెళ్తది. ఓకేనా? ఈ ఓవరాల్ సెషన్ హై కలెక్ట్ చేసుకుంటే మార్కెట్ మళ్ళా కిందకొస్తది. ఇది మీకు సెషన్స్ ఉంటాయన్నమాట. లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్. ఫస్ట్ ఏషియన్ సెషన్ లో కలెక్ట్ చేసుకుంది. లండన్ సెషన్‌లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. న్యూయార్క్ సెషన్‌లో ఈ లండన్ సెషన్ హై తీసేసుకొని న్యూయార్క్ సెషన్ అనేది మార్కెట్ మళ్ళా కిందకొచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఈ 2 లోస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళా అప్ సైడ్ ఉండొచ్చు. సో, ఇలాంటి లిక్విడిటీస్ కూడా మార్కెట్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫారెక్స్ చేసేవాళ్ళకుంటది. సో, ఇవన్నీ కూడా. సో, ఇవి మెయిన్‌గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో ఉండేవన్నమాట. ఇంకా బై సేల్ లిక్విడిటీ, సెల్ సేల్ లిక్విడిటీ, మీకు సిల్వర్ బుల్లెట్ అని ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలంటే మన ఛానెల్స్ చూసుకోండి. దాంట్లో ఉంటాయి వీడియోస్ అనేవి. ఓకే. థాంక్ యూ.